ఇక వరంగల్ టెక్స్టైల్ పార్క్ కోసం సర్కార్ పనులను స్పీడప్ చేసింది. పరిశ్రమ నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. హన్మకొండ శివార్లలో పార్క్ ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని జిల్లా ఉన్నతాధికారులు నిర్ధారించారు. పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అన్ని వసతులు నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా పంపించారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కోసం భూముల అన్వేషణలో పడిపోయారు అధికారులు. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవనూరు గ్రామాలపై నజరు పెట్టారు. ఈ గ్రామాల మధ్య పరిశ్రమ ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందంటూ సర్కార్కు నివేదిక ఇచ్చారు. భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి, ఎల్కతుర్తి మండలం దామెర గ్రామాల శివారు భూములను వాడుకోవచ్చని చెప్తున్నారు. ముప్పారం గ్రామంలో 885 ఎకరాల 20 గుంటలు, దేవనూరు గ్రామ శివారులో 152 ఎకరాల 32 గుంటలతో పాటు మొత్తం 1979 ఎకరాల భూమిని గుర్తించారు అధికారులు. ఇందులో 80% వరకు అటవీ శాఖ భూములున్నాయి. 20% మైదానం ప్రాంతం కాబట్టి ఈ భూములను స్వాధీనం చేసుకున్న ఇబ్బందులుండవని చెప్తున్నారు అధికారులు. ధర్మసాగర్ రిజర్వాయర్ పక్కనే మరో 500 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇవే కాకుండా మరో 1000 ఎకరాల పట్టా భూములను కూడా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే దేవనూరు, ధర్మసాగర్, ముప్పారం గ్రామాల్లోని పట్టా భూములు తక్కువ ధరకే వస్తాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయానికి పనికి రాకుండా ఉన్న భూములు కావడంతో స్థానికులు కూడా పార్క్ ఏర్పాటును స్వాగతిస్తున్నారు. లక్ష పవర్ లూమ్లతో ఏర్పాటు కానున్న టెక్స్టైల్ పార్క్ కు పవర్ కూడా చాలా అవసరం. టెక్స్టైల్ పరిశ్రమలకు హైటెన్షన్ విద్యుత్ తప్పనిసరి. అధికారులు గుర్తించిన భూముల్లో రామగుండం, హైదరాబాద్ హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉంది. టెక్స్టైల్ పార్క్ ఏర్పడితే కరెంటు సమస్య ఉండదని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. పార్క్ కు నీరు కూడా చాలా అవసరం. ప్రతిపాదిత పార్క్ భూముల పక్కనే ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంది. దేవాదుల 3వ విడత పైప్ లైన్ ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. పరిశ్రమకు కావాల్సిన నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి వాడుకోవచ్చు. రోడ్డు, రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉండడంతో వస్త్రాలు, ముడి సరుకులు, దిగుమతులు, ఎగుమతులకు అనువుగా కూడా ఉంటుంది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ఈ ప్లేస్ ది బెస్ట్ అని కలెక్టర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం నిర్ధారించింది. ఈ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు మాత్రం శూన్యం. అవసరాలన్నీ అధికారులు తీర్చితే టెక్స్టైల్ పరిశ్రమకు ఉన్న ప్రధాన అడ్డంకులన్నీ తొలగినట్లే.